హైదరాబాద్ మెహదీపట్నం బోజగుట్టలోని శ్రీరాంనగర్ శివాజీనగర్లో మంచినీటి పైప్ లైన్ వేసి కనెక్షన్లు ఇచ్చారని కాలనీవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బోజగుట్ట వాసుల సమస్యలపై చేతన స్థానిక కార్పొరేటర్ అధికారులతో చర్చించింది. ఇక్కడ సమస్యలు పరిష్కరించాలని కోరింది. స్థానిక సమస్యలపై చేతన కథనాలు కూడా ప్రసారం చేసింది. ఫలితంగా ఇక్కడ స్థానిక కార్పొరేటర్ అధికారులు కాలనీలో రోడ్లు, మంచినీటి పైప్ లైన్, వీధి లైట్లు వంటి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు ఇంటింటికి మంచినీటి కనెక్షన్లు కూడా మంజూరయ్యాయి. స్థానిక నేతలకు, అధికారులకు చేతన టీంకు కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడ పట్టణ ప్రాంత పరిధిలోని 49వ డివిజన్ పాత రాజరాజేశ్వరిపేట మహంకాళి అమ్మవారి గుడి వీధిలో రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని స్థానికులు కార్పొరేషన్ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. రోడ్లన్నీ గుంతలమయమై ప్రమాదాలు జరుగుతున్నాయని కాలనీవాసులు చెబుతున్నారు. రోడ్లు, డ్రైనేజ్ సమస్య గురించి స్థానిక కార్పొరేటర్కు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా స్పందన లేదంటున్నారు. రైల్వే స్థలంలో అభివృద్ధి పనులు చేయలేమని అధికారులు, నేతలు చెబుతున్నారు. అయితే తాత్కాలికంగా మట్టి రోడ్డు ఏర్పాటు చేయాలని కాలనీవాసులు కోరుతున్నారు. విశాఖపట్నం బుచ్చిరాజుపాలెం 67వ వార్డు భరత్ నగర్లో పక్కా ఇళ్లు నిర్మించాలని కాలనీవాసులు జీవీఎంసీ అధికారుల్ని కోరుతున్నారు. 50 సంవత్సరాలుగా కొంతమంది పేదలు ఇక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకుని కాలం వెల్లదీస్తున్నారు. అయితే 16 నెలల క్రితం జీవీఎంసీ అధికారులు 30 అడుగుల రోడ్డు ఆక్రమణకు గురైందంటూ నివాసాలను తొలగించారు. తాము 30 అడుగుల రోడ్డులో లేమని సర్వేలో తేలినా అధికారులు తమకు న్యాయం చేయలేదని భరత్ నగర్ వాసులు వాపోతున్నారు. తమకు పక్కా ఇళ్లు నిర్మించివ్వాలని జీవీఎంసీ అధికారుల్ని డిమాండ్ చేస్తున్నారు.